ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో అమెరికాను మించిన శక్తి భారత్ దగ్గర ఉంది. అది ప్రవాస భారతీయులు, అలాగే భారత సంతతి అమెరికన్లు. సో ఎంజీ రావు గారు, ఈ ఎన్ఆర్ఐలను పిఐఓలను ఉపయోగించుకుని భారత్ ప్రబల శక్తిగా ఎదగడానికి వాళ్ళను ఉపయోగించుకుని మోదీ ఏదైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఎస్ అండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎక్కువగా మనకి న్యూస్లో కనిపించడం లేదు. కానీ భారతదేశానికి ఒక పెద్ద శక్తి ఏది, ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి ఉందండి. దాన్ని మనం ఆల్రెడీ వాడుతున్నాం, కానీ ఈరోజు దాని అవసరం పడింది. మోడీ గారు దాని మీదే దృష్టి పెడుతున్నారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మోడీ మొన్న చైనా టియాంజిన్ వెళ్తే ఆయన ఎయిర్పోర్ట్ దిగ్గానే ఆయన వెళ్ళింది ఏంటో తెలుసండి, అక్కడ ఉన్న ఎన్ఆర్ఐస్ని కలిశారు ఆయన. మనం ఫోటోలో చూస్తాం. ఆస్ట్రేలియా వెళ్తే అక్కడ ఎన్ఆర్ఐస్ని కలుస్తారు. తర్వాత అమెరికా వెళ్తే న్యూయార్క్లో ఎన్ఆర్ఐ సమ్మిట్టే పెట్టారు పెద్ద స్టేడియంలో. లండన్ వెళ్తే సమ్మిట్ పెట్టారు. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఎన్ఆర్ఐని మీట్ అవ్వకుండా మోడీ రావడం లేదు, నరేంద్ర మోడీ రావడం లేదు. అంతకుముందు ప్రధానులు కూడా ఇది మొదలు పెట్టారు. దీనిలో అంతర్యం ఏంటంటే ఈరోజు ఇండియా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ట్రంప్ టారిఫ్స్ వేసి $100 బిలియన్, సుమారు $87 బిలియన్ ట్రేడ్ని థ్రెట్ చేసి భయపెడుతున్నాడు. ఆయన బెదిరిస్తున్నాడు. ట్రంప్ అవమానం చేస్తున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఇండియాను అవమానం చేశాడు. ఆయన అవమానించినందుకు మనం $100 బిలియన్ ట్రేడ్ పోయినందుకు బాధపడతలే. ఇండియన్ డెడ్ ఎకానమీ అని ఇండియన్ మోడీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల ట్రంప్ అంటే ఒక అసహ్యభావం పెరిగింది. ఎందుకంటే ఈ ఇన్సల్టెడ్ ఇండియా, ఈ హ్యూమిలేటెడ్ ఇండియా, ఆ సీరియస్ ఇన్సినియేషన్ అనమాట. దాన్ని తట్టుకోవడానికి మోడీ తీసిన ఒక అతిపెద్ద బ్రహ్మాస్త్రం, భారతదేశం చేతిలో ఉన్న పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రాలు అంటే బయటికి తీసామండి. అదేంటో తెలుసండి, ఎన్ఆర్ఐ అండ్ పిఐఓ ఇది అమలు జరుగుతుంది. ఎన్ఆర్ఐ అండ్ పిఐఓ, ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటాం. 180 రోజులు మించి భారతదేశం బయట ఉంటే వాళ్ళని ఎన్ఆర్ఐస్ అని పిలుస్తాం అనమాట. అదే పిఐఓస్ అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు. ఈ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఏం లేదండి, ఒకప్పుడు ఎప్పుడో 4-5 తరాల క్రితం ఇండియా వదిలి బయటికి వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసుకుని ఉంటారు. కానీ భారతీయత అనేది వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు కూడా భారతదేశంతో సంబంధాలు ఉంటే వాళ్ళ చుట్టాలు అయి ఉంటారు. కానీ సిటిజన్షిప్ ఇక్కడ ఉండదన్నమాట. కంప్లీట్గా విదేశీ పౌరసత్వం ఉంటుంది. వాళ్ళని పిఐఓస్ అంటారు. వీళ్ళందరూ కలిపితే ఎంతో తెలుసండి భారతదేశం వాళ్ళు ఎంత అంటే, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పిఐఓ జనాభా మొత్తం 3.5 కోట్ల మంది. 3.5 కోట్ల మంది అంటే ఫ్రాన్స్లంత జనాభా. అంటే ఒక దేశం అన్నమాట వాళ్ళే. మన భారతదేశం వెలుపల ఇంకొక భారతదేశం ఉంది. దెర్ ఈజ్ ఎన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా. వాళ్ళ పవర్ ఎంతో తెలుసండి. అకార్డింగ్ టు నోమురా అనేది చెప్తుందన్నమాట, ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్. దాని ప్రకారం వాళ్ళ ఆదాయం ఎంత అనుకుంటున్నారండి ఎన్ఆర్ఐ పిఐఓలు? $250 బిలియన్ సంవత్సరానికి. అది ఎంత అంటే మొత్తం భారతదేశ జీడిపి సుమారు $750 బిలియన్ పెరిగిద్దంట సంవత్సరం సరాసరి. అందులో 1/3 ఎన్ఆర్ఐ సంపాదిస్తున్నారు బయట. చూసారా వాళ్ళు ఎంత శక్తివంతంగా వాళ్ళు ఉంటారు. $250 బిలియన్ సంవత్సరానికి సంపాదిస్తే అందులో $130 బిలియన్ 60% దాకా ఇండియా పంపేస్తున్నారు అంటారు. దాన్ని అందుకని అకార్డింగ్ టు IMF ఇండియన్ తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఆర్గనైజేషన్ ప్రకారం, ప్రపంచ బ్యాంక్ అంటాం సింపుల్గా, ప్రపంచ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం రెమిటెన్సెస్ అంటే విదేశాల్లో నివసిస్తున్న ఆయా దేశాల వాళ్ళు ఆయా దేశానికి పంపే ఇన్కమ్ అనమాట, డబ్బులు అంటారన్నమాట. ఓకే, వీళ్ళు ఇందులో భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సెకండ్ ప్లేస్ చైనా, తర్వాత మెక్సికో, ఫిలిప్పైన్స్ అవి ఉంటాయి అన్నమాట. ఈ టాప్ 1 కంట్రీ రెమిటెన్సెస్. మన భారతీయులు బయట నుంచి భారతదేశానికి పంపే ప్రతి సంవత్సరం పంపే మనీ వాల్యూ $130 బిలియన్ అండి. అందులో కేరళ ఫస్ట్ ప్లేస్ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ ఎన్ఆర్ఐలు కేరళ నుంచి ఉంటారు. అందుకే కేరళ అంత ఎక్కువ అభివృద్ధి చెంది ఉంటుందండి. అది $130 బిలియన్ పంపుతారనమాట. అది ఇండియా కరెంట్ డెఫిషియట్ని తగ్గిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనం ఇంపోర్ట్లు ఎక్కువ ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉంటాయి. ఈ డెఫిషియట్ని తగ్గించుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. లేకపోతే ఇండియన్ ఎకానమీ అస్థిరత్వం అవుతుంది అనమాట. దే ఆర్ ప్రొటెక్టింగ్ ఇండియా అండ్ ఆ విషయంలో కరెంట్ అకౌంట్ డెఫిషియట్ అని ఒకటి ఉంటుంది. సో అది ఒకటి బెనిఫిట్ అండి ఎన్ఆర్ఐస్ ద్వారా. రెండోది ఏంటో తెలుసండి, ఈరోజు మోడీ భారతదేశ దౌత్య విధానంలో వాళ్ళ ప్రబల శక్తి. వాళ్ళు భారతదేశానికి వేరే పార్శ్వాల ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, దౌత్య, శాస్త్ర, సాంకేతిక రంగాలు అన్నీ భారతదేశానికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ట్రంప్ టారిఫ్స్ని మొత్తం న్యూట్రలైజ్ చేయగలుగుతాం. దీన్నే ముందు చెప్తాను నేను.
ట్రంప్ టారిఫ్ని ట్రంప్కి ఒక పెద్ద గుణపాఠం మనం ఇవ్వచ్చండి. ఎందుకో తెలుసండి, మొత్తం భారత ఎన్ఆర్ఐలు పిఐఓల జనాభా మొత్తం 303.5 కోట్లు 35.2 మిలియన్ ఉంటారండి. ఇందులో 50 లక్షల మంది 5 మిలియన్ల మంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నారు. 50 లక్షల మంది. ఇందులో విద్యార్థులు, అమెరికాలో H1B వీసాలు అన్నిటి మీద ఉన్నవాళ్ళు ఎన్ఆర్ఐస్. 50 లక్షల మందిలో ఎవరున్నారో తెలుసండి? ఒక గూగుల్కి సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్కి సత్య నాదెండ్ల, అలాంటి ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో అరౌండ్ 20 కంపెనీలకి ఇండియన్ CIO. సిలికాన్ వ్యాలీ నిండా భారతీయుల హవా ఉంటుంది. బిజినెస్ గురూస్ అంటారు. రాజకీయాల్లో కమలా హారీసు, సెనేటర్లు, తర్వాత క్యాష్ పటేల్ అని వాళ్ళు ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ చీఫ్, ఇలా ఎన్ఆర్ఐస్ పిఐఓస్ ఉంటారు. వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, అది నాసా అంటాం చూడండి, నాసా, వైట్ హౌస్లో, ఈ లాబింగ్ గ్రూప్లో, డెమోక్రటిక్, రిపబ్లికన్ పొలిటికల్ పార్టీస్లో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, అన్ని రంగాల్లో మన వాళ్ళే ఇండియన్సే. గుర్తుపెట్టుకోవాలి. మొత్తం అన్ని దేశాల్లో 5% పాపులేషన్, అంటే అరౌండ్ 0.5% పాపులేషన్ అమెరికా జనాభాలో భారతీయులు ఉన్నారు. వాళ్ళు చాలా కీలకం. వాళ్ళ లాబింగ్ అలా ఉంటుందండి. 2008లో ఇండియా US న్యూక్లియర్ ట్రీటీ చేసుకుంటే ఆ టైంలో మన్మోహన్ సింగ్ వాళ్ళని ఒక లాబింగ్ గ్రూప్గా వాడారు. అందుకే W. బుష్ లొంగి మనతో సంతకం చేయవలసి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి. అది అంతటి లాబింగ్ గ్రూప్ ఉంటారు అన్ని రంగాల్లో. వాళ్ళని ఒక ఆయుధంగా భారతదేశం వాడబోతుంది. కాబట్టి ట్రంప్ దారిలోకి రావడం అనేది అనివార్యం, తప్పకుండా వచ్చి తీరతాడనమాట. అంతే. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ 50 లక్షల మంది ఎన్ఆర్ఐలను మనం బాగా వాడగలిగితే గుర్తుపెట్టుకోవాలి, అమెరికా దారికి వచ్చేసినట్టే. ఎందుకంటే అమెరికా తట్టుకోలేదు. ఎక్కువ బిలియనీరీస్ ఉన్నారు అక్కడ. అంతటి శక్తివంతమైన, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు ఈరోజు వైట్ హౌస్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో పెద్ద కంపెనీ CIOలతో మీటింగ్ పెడితే ఆ పెద్ద MNCల మీటింగుల్లో భారతీయులు ఎంతమంది ఉన్నారో తెలుసండి? సుందర్ పిచాయ్, సత్య నాదెండ్ల. గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు అక్కడ ఎంతటి స్టాల్వర్డ్స్ అయిపోయారన్నమాట బిజినెస్లో. బిజినెస్ గురూస్ ఉన్నారు. ఒక 60 డజన్ మంది ఈరోజు ఇండియన్స్ ఉన్నారు. ఆ పక్కనే ఉన్నారన్నమాట వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ భార్య, ఇండియన్ ఉషా వ్యాన్స్. చూసుకోండి ఎలాగో ఎంతటి సెనేటర్స్ ఉన్నారు చూడండి. ఇండియా ఇన్ఫ్లుయెన్స్ అనేది వైట్ హౌస్లో కనపడుతుంది, మనకి నాసాలో కనపడుతుంది, వాళ్ళ డిఫెన్స్ ఫోర్సెస్లో కనపడుతుంది. హౌ కెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కెన్ అఫోర్డ్? ఇంపాసిబుల్. నేను ఎగ్జాంపుల్ చెప్పానమాట. ఈరోజు ఇండియాను $250 బిలియన్ సంపాదిస్తున్నారు వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 20% ఇండియన్సే. చూసుకోవాలి. ఖతార్ జనాభాలో 20% దాకా ఇండియన్స్. ఈవెన్ సౌదీ అరేబియాలో ఇండియన్స్ 10% వరకు ఉన్నారు. ఫిజీలో, ఇలా మొత్తం 120 దేశాల్లో భారతీయులు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం భారత్ నుంచి ఎంతమందో తెలుసండి? 60 లక్షల మంది బయటికి చదవడానికి వెళ్ళి విజ్ఞానం అంతా తీసుకుని భారతదేశం వస్తున్నారు. ఈరోజు వాళ్ళు కల్చరల్ అంబాసిడర్స్ అంటారన్నమాట. సాంస్కృతికంగా వాళ్ళని అంబాసిడర్స్ అని పిలుస్తాం. దానికి ఒక్క ఉదాహరణ చెప్తానండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ విషయం. భారతీయులకి కల్చరల్ వారధి ఏంటంటే, భారతదేశ చరిత్ర మొత్తం 10,000 సంవత్సరాల చరిత్ర ఉంటే, అందరూ అంటారు 5,000 సంవత్సరాలని. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒకేసారి పుట్టుకొచ్చేసిందా? ఒకేసారి ఆకాశం అంత ఇదిగిపోయింది. పీకెస్ట్ సివిలైజేషన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ 5,000 years బ్యాక్. అది సడన్గా పుట్టుకొచ్చేద్దండి, ముందు నుంచి ఉంటుంది కదా, స్లోగా అక్కడికి వస్తుంది. 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది భారతదేశానికి. ఈ 10,000 సంవత్సరాల చరిత్రలో భారతదేశం ప్రపంచానికి ఏమిచ్చిందో తెలుసండి? విజ్ఞానాన్ని ఇచ్చింది. విజ్ఞానం, శాస్త్ర సాంకేతికతలు, ఒక విజ్ఞానం ద్వారానే, శాంతి అనే మంత్రం ద్వారానే ప్రపంచాన్ని ఏలింది. దానికి ఒక ఉదాహరణ చెప్తారు. మనం ప్రవాస భారతీయ దివాస్ ప్రతి సంవత్సరం చేస్తుంటామండి. ఏ డేటు? కరెక్ట్గా January 9th ప్రవాస భారతీయ దివాస్ చేస్తున్నాం. దాన్ని ప్రవాస భారతీయ దివాస్ డే అంటాం, ప్రవాసీ దివాస్ అంటాం. ఎందుకు January 9th అంటామో తెలుసండి? మహాత్మా గాంధీ 1897-93లో బయటికి వెళ్ళి సౌత్ ఆఫ్రికా వెళ్ళి, సౌత్ ఆఫ్రికాలో నీగ్రోలకి స్వతంత్రం తెప్పించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచి, ఇండియా రాకుండానే ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడు మహాత్మా గాంధీ. ఆయన ఇండియాకి రిటర్న్ అవుతారనమాట. గుర్తుపెట్టుకోవాలి.
ఒక ప్రవాస భారతీయుడిగా ఒక చిన్న ఎంప్లాయ్మెంట్ ఒక లాయర్ దగ్గర గుమ్మస్తాగా పనిచేయడానికి మహాత్మా గాంధీ, మామూలు గాంధీ బయటకు పోయి సిగ్గుపడే గాంధీ కొట్టించుకుని తిట్టించుకుని జైల్లోకి వెళ్ళి భారతదేశం తిరిగి ఎలాగో వచ్చాడో తెలుసండి, మహాత్ముడిగా తిరిగి వచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి. అదే సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, గాంధీని జైల్లో పెట్టిన ఆయన, మహాత్మా గాంధీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి లండన్ వెళ్ళినప్పుడు అదే సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి మహాత్మా గాంధీకి చెప్పులు కుట్టి స్వయంగా చేతులతో కుట్టి తొడుగుతాడు. ఐన్స్టీన్ కలుస్తాడు. ప్రపంచాన్ని విముక్తం చేసి మళ్ళా తిరిగి వచ్చాడు. గాంధీ మహాత్ముడు ఒక ప్రవాస భారతీయుడు తిరిగి వచ్చిన రోజే 1915 జనవరి 9 వచ్చాడు కదా, జనవరి 9 గుర్తుపెట్టుకుంటున్నాం. ఆ జనవరి 9 అంటే సింబల్ ఏంటంటే ఇండియన్స్ మీరు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడ నివసించినా పిఐఓలు, ఎన్ఆర్ఐలు భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని మిస్ కాకండి. దీపావళి చేసుకోండి, పండగలు చేసుకోండి, భారతీయ వస్తువులు పోషించండి, భారతీయ కల్చర్లకు మీరు అంబాసిడర్సు. మిమ్మల్ని ఎక్కడున్న భారతదేశం మర్చిపోదు, మీరు మర్చిపోకండి. భారతదేశ పురోభివృద్ధికి, పునరుజ్జీవనానికి, రైజింగ్కి ఉపయోగపడండి అని ప్రధాని మోడీ ఎక్కడికి వెళ్ళినా కలుస్తారని. ఇది 2003, 2000 మన్మోహన్ సింగ్ టైము ఇది ఆలోచిస్తే ఎల్ఎం సంఘవి కమిటీ 2003లో ఫస్ట్ ప్రవాసి భారతీయ దివాస్ అప్పుడు వాజ్పేయి గారు చేయడం జరిగింది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం నడుస్తుంది. ఈరోజు చూడండి ఎంత గొప్ప డే జరిగిద్దో. దీన్ని ఇండియాలో మొన్న భువనేశ్వర్లో జరిగింది. భారతదేశం వెలుపులు కూడా నిర్వహిస్తున్నాం. వాళ్ళకు ఓటింగ్ రైట్స్ అని, వాళ్ళకి పౌరసత్వం అని, వీసా లేకుండా ఇక్కడ పెట్టుకోవడం, ఇవన్నీ మనం ఇస్తున్నాం. ప్రపంచంలో ఉన్న భారతీయులందరికీ మీ మీలో ప్రవహించే రక్తం భారతీయత భారతదేశ పురోభివృద్ధికి ఉపయోగపడండి అంటున్నాం. 3.5 కోట్ల ఇండియన్ ఆర్మీ అని పిలుస్తాను నేనైతే. ఎలా పిలుస్తానండి, 3.5 కోట్ల మంది ఇండియన్ ఆర్మీ అవుట్ సైడ్ ఉన్నారు. వాళ్ళ రక్షణకు అవసరం, వాళ్ళ సంస్కృతి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అంటే ఈరోజు బ్రిటన్లో ఇండియన్స్ హోటల్స్ అక్కడున్న యూనివర్సిటీస్, అక్కడున్న కోల్ మైన్స్ కంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయంట అక్కడ హోటల్లో. అక్కడ ప్రధానులు వెళ్ళే మన హోటల్లో దోశ, ఇడ్లీ అంటే ఎంత ఫేమస్ చూడండి. మన హాలీవుడ్ మూవీస్ ఎందుకు ఆడుతున్నాయి చూడండి, మన బట్టలు ఎలా ఆడుతున్నాయి చూడండి. మన దీపావళి వైట్ హౌస్లో కూడా చేసుకుంటున్నారు, ఇప్పుడు యూరోప్ అంతా చేసుకుంటున్నారు. మన టెంపుల్స్ యుఏఈలో ప్రపంచం అంతా కడుతున్నారు. వీళ్ళు కల్చరల్ వారధులు. హిందూ మత పునరుద్ధరణ ఎంతో ప్రపంచవ్యాప్తం అయిపోతుంది. అందుకని ఇంటర్నేషనల్ యోగా డే, ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే చూసుకోండి ఎలా ఉందో. దీపావళి ప్రపంచ పండుగ అయిపోయింది, ఈరోజు హిందూ పండుగ. సో కల్చరల్ వారధులు అనమాట. ఈరోజు మోడీ భారతదేశానికి ఒక అతిపెద్ద శక్తి. దీనిని మనం అస్త్రంగా వాడబోతున్నాం. భారతీయ వస్తువులు అవుట్ సైడ్ కొనేవాళ్ళు ఎక్కువ మన ఎన్ఆర్ఐసే. మన రైస్ ఇవన్నీ అమెరికా సూపర్ మార్కెట్ల నిండా మన వాళ్ళే ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. భారతదేశం బ్రాండ్ ఇమేజ్ని వాళ్ళు పెంచేస్తున్నారన్నమాట. ఇది ఎన్ఆర్ఐ పిఐఓ హిస్టరీ చెప్పాలంటే ఈరోజు భారతదేశానికి ఉన్న అస్త్రాన్ని మోడీ చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా, అందుకని వేరే దేశం ఏ దేశం వెళ్ళినా ఫస్ట్ ఎయిర్పోర్ట్లు అంటే అక్కడక్కడ ఎన్ఆర్ఐని కలిసి వస్తున్నారు. చూసుకోండి అవి ఎంత బ్యూటిఫుల్గా, చాలా తెలివిగా ఇది వాడుతుంది. చైనా ఆల్రెడీ వాడుతుంది, అది మనం వాడుతున్నాం. వరల్డ్స్ లార్జెస్ట్ డయోస్పరా అంటారన్నమాట 3.5 కోట్లని. ఏ దేశంలో కూడా ఇంత లేరు. ఇది భారతదేశానికి బ్రహ్మాస్త్రాలు, భారత రక్షణ కవచం, ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుందండి ఈ విషయంలో అయితే.